వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బొద్దింకల జనతా పార్టీలోని బొద్దింకలు మరో కొత్త తరహాలో మోదీపై ఒక డేంజర్ యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాయట. ఇక ఈ బొద్దింకలు రెచ్చిపోయి ఉద్యమాలు చేయడం, నిరసనలు చేయడం, ఆ నిరసనల పేరుతోటి దేశంలో అంతర్యుద్ధం సృష్టించాలని ప్రయత్నం చేయడం విద్యార్థుల పేరుతోటి మనం చాలా క్లియర్గా చూసాం. దీన్ని ముందుగానే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ బొద్దింకలకు హిట్ కొట్టడం ద్వారా, అంటే వాళ్ళవి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను నెరవేర్చడంతో, ఎందుకు అంటే అక్కడ ఉన్న కొన్ని వేల మంది విద్యార్థులు కానివ్వండి, వందల సంఖ్యలో విద్యార్థులు కానివ్వండి, ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగొద్దు, వీళ్ళు ఆఖరికి పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పెట్రోల్ బాంబుల ద్వారా మనుషుల ప్రాణం తీయాలి అని చూసింది అని అంటే, ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకొని దేశంలో ఎంత అంతర్యుద్ధం సృష్టించాలనుకున్నారో చాలా క్లియర్. కాబట్టి ఆ అంతర్యుద్ధం రాకుండా ఉండాలి అని అంటే ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదు, దేశాన్ని కాపాడుకోవడం ప్రథమం అని బొద్దింకల్ని అక్కడితో ఆపేయగలిగింది. అంటే వాళ్ళ నిరసనను కంటిన్యూ చేయించలేకుండా పోయింది హిట్ కొట్టి. కానీ వీళ్ళు ఇక్కడితో ఆగుతున్నారా అంటే కాదు, మళ్ళీ వీళ్ళు ఇంతకంటే డేంజర్ తోటి మరో కొత్త యుద్ధంతో మోదీపై వార్ మొదలు పెట్టబోతున్నారట. అంతేకాదు, ఇది ఇంకాస్త తీవ్రంగానే ఉండేందుకు బొద్దింకలు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. అది మనకు స్పష్టంగా కనబడుతోంది కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఈ బొద్దింకల ఆటలు సాగించకూడదు, ఇక్కడితో వీటిని కట్ చేయాలి అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు. ఆయనే నేరుగా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి జెంజీతో హాయ్ ఫ్రెండ్స్ అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. మరో పక్క నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ సర్సంఘ్ చాలక్ జీ మోహన్ భగవత్ జీ జెంజీతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఇక ఏదో ఒక విధంగా, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని జెంజీకి అర్థమయ్యే విధంగా చెప్పడంలో అటు నరేంద్ర మోదీ గారు కానివ్వండి, ఇటు మోహన్ భగవత్ జీ కానీ చాలా కృషి చేస్తున్నారు. ఆ దిశగా జెంజీకి దగ్గర అవ్వడానికి ఏం చేయాలి, దేశం ధర్మం వీటి మీద జెంజీని ఎలా యాక్టివ్ చేయాలి, జెంజీల ఉద్యమాలు ఏ విధంగా ఉండాలి, దేనికోసం జెంజీలు ఆలోచించాలి అనే విధంగా వాళ్ళను అట్రాక్ట్ చేస్తూ, వాళ్ళను కలుస్తూ, వాళ్ళకు దగ్గరగా రీచ్ అవుతూ జాతీయవాదం వైపు, సరైన ఉద్యమం వైపు పిల్లల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు నుంచి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, కానీ మరొక వైపు నుంచి బొద్దింకలు కూడా కొత్త ఉద్యమానికి సమాయత్తం అవుతూనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, 2 రోజులు ఛత్రపతి సంభాజీనగర్లో మహారాష్ట్రలో ఉంది. ఇది 2 రోజుల పాటు సిజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒక వర్కింగ్ కమిటీని కూడా వాళ్ళు ప్రకటించారు. ఆ వర్కింగ్ కమిటీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ఇక్కడ దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఈ బొద్దింకల జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే నేతృత్వంలో ముందుకు సాగుతోంది. ఇది ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తోంది. 2026 ఆగస్టు నెలలో మనం ఉన్నాం. 2029కి ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే 2.5 సంవత్సరాల పాటు ఈ పర్టికులర్ ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలి ఏదో ఒక కారణంతో. ఇప్పుడు విద్యార్థులు కాకపోతే రైతుల ఉద్యమం అని, రైతులు కాకపోతే ఇథనాల్ పెట్రోల్ అని, ఇథనాల్ పెట్రోల్ కాకపోతే ఇంకొకటి, ఏదో ఒకటి తీసుకొచ్చి 2.5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి. ఈ పర్టికులర్ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వాళ్ళు సస్టైన్ అవుతున్నట్టుగా ఉంటూ, వాళ్ళు ఎవరికైతే మద్దతు తెలపాలనుకుంటున్నారో ఇండైరెక్ట్గా ప్రజల మైండ్ని వాష్ చేస్తూ అటువైపు తిప్పుతూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. ప్రజల్లో ఒక వ్యతిరేకమైన భావాన్ని మోదీ ప్రభుత్వం మీద, మోదీ మీద తీసుకురావాలి. అది క్రియేట్ చేయడమే వీళ్ళు చేస్తున్న పెద్ద యాక్షన్ ప్లాన్. ఇంకా అవకాశం ఏమైనా చిక్కుతే మధ్యలో ఈ దేశాన్ని నేపాల్, బంగ్లాదేశ్ తరహా క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని పడేయాలి. అది కుదరకపోతే, ఎందుకంటే మొన్న విద్యార్థుల ఉద్యమంతోనే ప్రభుత్వం పడిపోతుంది, అలాంటి ఒక సందిగ్ధ వాతావరణం వస్తుంది భారత్లో అనుకున్నారు. కానీ అలాంటిది రాలేదు. చాలా క్లియర్ కట్గా అటు ప్రభుత్వం కానీ ఇటు జెంజీ కానీ చాలా ఆచితూచి అడుగులేశారు. దానివల్ల పెద్ద ప్రమాదం రాలేదు, వాళ్ళకి అర్థమైపోయింది. సో మనం నరేంద్ర మోదీ గారిని ఓ పెద్ద కుట్ర చేసి ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని పడేయడమో సాధ్యమవుతుందా అంటే కాదు. మనం పడేయడానికి ప్రయత్నం చేద్దాం, కానీ అందులో సక్సెస్ కాకపోతే ప్లాన్ బి. ఇంకో 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు వచ్చే వరకు మోదీ మీద, మోదీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకతను రప్పియాలి. దానికోసం ఫస్ట్ ఇనిషియేషన్లో భాగంగా ఒక వర్కింగ్ కమిటీని ఏర్పరచుకున్నారు. క్యా బోల్తీ పబ్లిక్,
క్యా బోల్తీ పబ్లిక్ అనే పేరిట ఒక ఇనిషియేటివ్గా కూడా రూపకల్పన చేశారు. అంటే క్యా బోల్తీ పబ్లిక్ అనేది ఏంటి అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక క్యాంపెయినింగ్ మోడల్. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ఒక ప్రయత్నం. అయితే ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకు గాను అభిజిత్ దీప్కే సీజేపీ పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందుతుందా అంటే లేదు, ఎలక్షన్లో నిలబడం మేము అలా అవ్వము, మాకు ఆలోచన లేదు అని చెప్తూనే ఎలక్షన్స్కి రాము కానీ ప్రజా సమస్యల గురించి మేము మాట్లాడతాం, పోరాటం చేస్తామని చెప్తున్నారు. గతంలో కేజ్రీవాల్ కూడా సేమ్ ఇలానే చెప్పాడు. ప్రజా సమస్యలు ఏంటి అంటే ఎడ్యుకేషనల్ రిఫార్మ్, ఎలక్ట్రల్ రిఫార్మ్, జ్యుడిషియల్ రిఫార్మ్, మీడియా అకౌంటబిలిటీ. అంటే ఆల్మోస్ట్ వీరులు 4 ఎస్టేట్స్ మనం ఏవైతే చెప్పుకుంటూ ఉంటామో బ్యూరోక్రసీని పక్కన పెట్టేస్తే ఓవరాల్గా 4th ఎస్టేట్స్ అని ఏం చెప్పుకుంటామో ఈ దేశాన్ని నడుపుతున్న వాటన్నిటి మీద కళ్ళేసిండ్రు. మొదటిది పార్లమెంటరీ డెమోక్రసీ లేదా పార్లమెంటరీ వ్యవస్థ, రెండవది న్యాయ వ్యవస్థ, మూడవది మీడియా, నాలుగవది బ్యూరోక్రసీ. ఈ బ్యూరోక్రసీకి సంబంధించి చూస్తే అది కొంచెం పక్కన పెట్టారు. బట్ మిగతా 3 ఎస్టేట్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు జ్యుడిషియరీ నుంచే ఈ సీజేపీ పుట్టుకొచ్చింది. ఒక ఎవరైతే న్యాయవాది జడ్జ్ మాట్లాడాడో బొద్దింకానే ఆ పదాన్ని తీసుకొని వీళ్ళు భారతీయ జనతా పార్టీ ప్లేస్లో సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీని అనేది తీసుకొని వచ్చారు. సూర్యకాంత్ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని తీసుకొని ఆయన మాట్లాడింది ఒక విధమైతే వీళ్ళు దాన్ని ఇంకో విధంగా తీసుకొచ్చి జంజీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసుకుంటూ ఒక పార్టీని అయితే పెట్టుకొని వచ్చారు సోషల్ మీడియాలో. ఇంకోవైపు పార్లమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళని మార్చడం, ఈ రెజ్యూమ్ చేంజ్ చేయడం టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక మీడియా అకౌంటబిలిటీ గురించి చూస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా గోధి మీడియానో ఇంకోటనో మీడియా ప్రతినిధుల్ని హెక్కిల్ చేయడం అండ్ వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. నిన్న కూడా మనం చూసాం నేహా బోరా రిపబ్లిక్కి సంబంధించిన జర్నలిస్ట్తో ఎలా ప్రవర్తించింది. వీళ్ళ మాట వినని విద్యార్థులు, గోధి విద్యార్థులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వీళ్ళ మాట వినని మీడియా, గోధి మీడియా, విశ్వాసం లేని మీడియా. సో వీటన్నిటిలో సంస్కరణలు తీసుకొస్తామనే మాట చెబుతూ ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. నిజంగా ఈరోజు సంస్కరణలు కావాలా అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్ కావాలి, జ్యుడిషియల్ రిఫార్మ్ రావాలి, మీడియా అకౌంటబిలిటీ ఉండాలి. కానీ ఇది 1 సైడెడ్గా ఉండకూడదు. ఇది కేవలం ఒక వర్గానికే చెందుతుందా లేకపోతే మిగతా భావజాలాలకు కూడా వర్తిస్తుందా? మీడియా అకౌంటబిలిటీ గతంలో ఎందుకు ప్రశ్నించలేదు? గతంలో రాజ్దీప్ సర్దేశాయ్ కావచ్చు, బర్కాదత్ కావచ్చు, శేఖర్ గుప్తా కావచ్చు, ఈవెన్ కరుణ్ తాఫర్ కావచ్చు, ఇలాంటి జర్నలిస్టులంతా కన్విక్ట్ అయినటువంటి తరుణ్ తేజ్పాల్ కాంగ్రెస్ ఎకో సిస్టమ్ని సపోర్ట్ చేస్తూ పనిచేశారు. వీళ్ళందరికీ పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, పద్మభూషణ్లు అవార్డులు కూడా వచ్చినాయి. వాళ్ళు అన్బయాస్డ్ అని ట్రీట్ చేయాల్సి వచ్చింది. అదే కొంత భారతీయ జనతా పార్టీ అనుకూల ధోరణిలో ఉంటే మాత్రం అది అరుణబ్ గోస్వామి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, గోధి మీడియా అవుతారు. ఇది వాళ్ళ లాజిక్. సరే, కొంచెం ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈ పర్టికులర్ వర్కింగ్ కమిటీ గురించి మాట్లాడదాం. ఈ వర్కింగ్ కమిటీలో ఉన్న వ్యక్తుల పేర్లు చూస్తే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక పొజిషన్ వెలగబెట్టిన వాళ్ళు ఇప్పుడు సీజేపీ అనే ఒక కొత్త సీసా నుంచి బయటకు వస్తున్నారు. ఇది డీప్ స్టేట్కి సంబంధించింది. ప్లాన్ ఏలో రాహుల్ గాంధీ ఉన్నారు, ప్లాన్ బిలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, ప్లాన్ సిలో బొద్దింకల పార్టీ మోదీని గద్దెదించడం కోసం డీప్ స్టేట్ ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలలో భాగాలు అని చెప్పుకుంటే వస్తున్నారు. రాహుల్ గాంధీ ఒక పొలిటికల్ ఫేస్, అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ ఫెయిల్ అవుతాడు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ని తీసుకొచ్చిండ్రు ముందుకి. ఈ రెండు కూడా ఫెయిల్ అయితే ఇప్పుడు సీజేపీని అడ్డం పెడుతున్నారు. ఇక ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు, రేపు పొద్దున పంజాబ్లో గెలుస్తాడో లేదో కూడా డౌటే. అండ్ మిగతా ఏ రాష్ట్రంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ నిజంగానే అంత పెద్దగా పర్ఫామ్ చేస్తున్న పరిస్థితులు కనబడట్లేదు. అసలు అరవింద్ కేజ్రీవాల్ని జనం నమ్మే పొజిషన్లో లేదు. ఇక రాహుల్ గాంధీ మనం చెప్పనక్కర్లేదు, రికార్డు స్థాయిలో ఆయన ఓటమి పాలవుతున్నాడు. పొలిటికల్ ఫేమస్ అవ్వాలి అనుకుంటూనే ఆయనే ఇంకా కిందికి పడిపోతున్నాడు. అంటే రాజకీయంగా సంబంధం లేని వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలి. ఇలా రాజకీయంగా ఉన్న వాళ్ళంతా ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి అది విద్యార్థి పేరుతో కావచ్చు, రైతుల పేరుతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఉద్యమాన్ని బిల్డ్ చేసి వీళ్ళ ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొస్తూ పొలిటికల్ పార్టీలకు ఆపాదించే ప్రయత్నం. ఇది అసలు విషయం. బీజేపీని గద్దెదించడం కోసం పెట్టుకున్నటువంటి ప్లాన్ సీనే ఈ బొద్దింకల పార్టీ. ఇందులో ఉన్నటువంటి పేర్లు
ఒక్కసారి గమనిస్తే ఇందులో మేజర్గా ఫౌండర్ అండ్ నేషనల్ కన్వీనర్గా ఉన్న అభిజిత్ దీప్కే. ఈయన ఎవరో మనందరికీ తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. అండ్ కో కన్వీనర్గా అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ఉన్నారు. ఇందులో అశుతోష్ రాంకా మనకు తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా పనిచేశాడు. అండ్ ఇంకోవైపు అజింక్యా షిండేని ఇవాళ నేషనల్ ఆర్గనైజర్గా ఇన్ఛార్జిగా ప్రకటించారు. అజింక్యా షిండే ఎవరనంటే ఈ సీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నియమించబడినటువంటి వ్యక్తి. ఫార్మర్ మహారాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్. మహారాష్ట్రలో ఆమ్ ఆద్మీ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు. అంతేకాదు స్టేట్ కమిటీ మెంబర్గా ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసిన వ్యక్తి. ఇంకోవైపు ఈయన గోవా స్టేట్ సహా ప్రభారీగా కూడా పనిచేశాడు. ఇక సౌత్ జోన్ హెడ్గా మీడియా లీడ్గా విజయ్ రెడ్డి మల్లంగిని నియమించారు. ఈ విజయ్ రెడ్డి మల్లంగి ఎవరు అంటే తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్గా ఆయన గతంలో పనిచేసిండు. ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫైనాన్స్ లీడ్గా యోగేష్ ఇంగలేని. ఈ యోగేష్ ఎవరు? మహారాష్ట్రానికి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడే. ఇక ఈ బొద్దింకల జనతా పార్టీ నార్త్ జోన్ లీడ్గా అంకిత్ భరద్వాజ్. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటరీ. సోషల్ మీడియాలో హ్యాండిల్స్ చూసినా లేకపోతే వాళ్ళ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నవి చూసినా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ సీజేపీకి సంబంధించినటువంటి సింహభాగం ఆల్మోస్ట్ మొత్తం టీంలో కీలకమైన వ్యక్తులందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి లింక్ అయి ఉన్న వాళ్ళే. ఇక మిగతా వాళ్ళు ఎవరు అని అంటే కనుక వీళ్ళు న్యూట్రల్గా ఉన్నారు అనుకునే భ్రమలో మనం ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఐడియాలజికల్ బ్యాకింగ్ నుంచే వచ్చారు. ఏ ఐడియాలజికల్ బ్యాకింగో మనకు అందరికీ తెలిసిందే. ఈ లెఫ్ట్ లీనింగ్ ఐడియాలజీస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో డైరెక్ట్గా చెప్పాలి అనంటే ఇది విద్యార్థుల పేరుతో కనబడుతున్నటువంటి ఒక ఉద్యమం. కానీ అసలు కారణాలు, అసలు లక్ష్యం వేరు. రాజకీయంగా ప్రయోజనాలు పొందటమే. ఈ రాజకీయ ప్రయోజనాలు ఎవరికి? ఆమ్ ఆద్మీ పార్టీకి లేదంటే కాంగ్రెస్ పార్టీకి. లెఫ్ట్ ఎకో సిస్టమ్కి లబ్ధి చేకూరే విధంగా క్లియర్గా చెప్పాలంటే నేషనలిస్ట్ రాజకీయాలకు విరుద్ధంగా ఏర్పడినటువంటి బొద్దింకల జనతా పార్టీగానే మనం స్పష్టంగా దీన్ని నిర్ధారించవచ్చు. దీన్ని మనం కాదనలేము. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎవరినైతే ఇంకా ప్రకటించారో వాళ్ళలో ఎవ్వరు విద్యార్థులు లేరు. అంతా 31 నుంచి 36 సంవత్సరాల వయసున్న వాళ్ళే. అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది విద్యార్థులను అవమానించటమా? విద్యార్థులను అనుమానిస్తున్నారా అని కూడా మాట్లాడొచ్చు. విద్యార్థులను ఎవరు అనుమానించట్లేదు, జంజీని ఎవరు తప్పు పట్టట్లేదు. తప్పు పడుతుంది పర్టికులర్ ఐడియాలజికల్ శక్తులను. నిజంగా ఐడియాలజీ ఉంటే తప్పు పడాల్సిన అవసరం లేదు అనుకుంటే లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? వీళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోరు. వాళ్ళు ఎలా ప్రజెంట్ చేసుకుంటారంటే ఒక ప్రొఫెసర్ పేరిట, ఒక విశ్లేషకుని పేరిట, ఒక సీనియర్ జర్నలిస్ట్ పేరిట, లేకపోతే ఏదో ఒక పెద్ద డాక్టర్ పేరిట, ఇంజనీరింగ్ పేరిట, ఎడ్యుకేషనిస్ట్ పేరిట, పర్యావరణవేత్త పేరిట, ఇలా న్యూట్రల్గా ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ లాగా, ఒక పెద్ద మనుషుల్లాగా వీళ్ళు బయటికి ప్రొజెక్ట్ అవుతుంటారు. కానీ వీళ్ళ వెనక ఉండే భావజాలం చాలా కీలకం. సో భావజాలాన్ని వాళ్ళు ప్రజెంట్ చేయరు. వాళ్ళు ఎప్పుడు కూడా విశ్లేషకులుగా, ప్రొఫెసర్లుగా బయటికి కనబడుతూ ఉంటారు. అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు కనుక ఐడియాలజికల్ మీద పోరాటం చేయాలంటే డైరెక్ట్గా రండి. ఎందుకు ఈ ముసుగులు? విద్యార్థుల ముఖం ఎందుకు, రైతుల ముఖం ఎందుకు, విశ్లేషకుల ముఖం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? నిజంగా బయటకు వచ్చి మీ ఐడియాలజీతోటి జంజీకి అర్థమయ్యే విధంగా చెప్పండి. వాళ్ళు ఆకర్షితులైతే ఓకే, కానీ వాళ్ళ పేరు మీదే వాళ్ళను మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ఇందులో ఒక్కడైనా నీటి గురించి మాట్లాడిండా? అక్కడికి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణవాది, మనువాది, ఆజాది, రాముడి గురించి, సీత గురించి చెడుగా మాట్లాడుతూ అల్లా గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళు ఇవి చెప్పట్లేదా మీ ఆలోచన విధానం ఏంటి అనేది? ఈవెన్ క్రౌడ్ ఫండింగ్ కూడా వెళ్ళబోతున్నారట. క్రౌడ్ ఫండింగ్ కోసమని ఇప్పుడు ఇంకా పకడ్బందీగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను బిల్డ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిండ్రు. జాతీయవాద శక్తులు, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, ఈ పర్టికులర్ జాతీయవాద విభాగానికి చెందినటువంటి వ్యక్తులు, శక్తులు ఎలా ఎదుర్కొంటారు దీన్ని అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. కానీ ఈ శక్తులను ఎదుర్కోకుంటే, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పకపోతే భారతదేశం సర్వనాశనం అవ్వడం గ్యారంటీ. నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైతే మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.